నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోషి. సో నౌ వీఆర్ ఎట్ ఎస్ఆర్ యూనివర్సిటీ. ఈరోజు ఎస్ఆర్ యూనివర్సిటీ 4th కాన్వకేషన్ డే సందర్భంగా ఇందులో భాగంగా చీఫ్ గెస్ట్ అయితే రావడం జరిగింది. ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ వి రామ్ గోపాల్ గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. అంతేకాకుండా దీపికా రెడ్డి గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత దీపికా రెడ్డి గారు కూడా రావడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది ఏంటో ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్, ప్రస్తుతం మనతో పాటు ఎస్ఆర్ యూనివర్సిటీ చైర్మన్ వర్ధారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఈరోజు 4th కాన్వకేషన్ డే సందర్భంగా సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఇవాళ పిల్లలకి ఏం మెసేజ్ ఇచ్చిందంటే వీళ్ళందరూ అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, పిహెచ్డి డిగ్రీ తీసుకొని పోతున్నారు. వీళ్ళందరూ సొసైటీలో ఎంటర్ అవుతున్నారు, జీవితంలో ఎంటర్ అవుతున్నారు. మీరు చాలా ప్రావీణ్యతతోని స్కిల్తోని అప్డేట్ చేసుకుంటూ వాళ్ళు స్టూడెంట్స్ కూడా ఆర్థికంగా వృద్ధి చెందాలి, వాళ్ళు ఈ సొసైటీని కూడా డెవలప్ చేయాలన్న మెసేజ్ ఇచ్చింది. సార్ మీరు ఎస్ఆర్ యూనివర్సిటీ స్టూడెంట్స్లో చూడాలనుకున్న ఒక్క క్వాలిటీ ఏంటంటే అదేం చెప్తారు? ఒకటేందంటే చాలా డిసిప్లిన్గా ఉండాలి, చాలా ఇన్నోవేటివ్గా ఉండాలి, సిస్టమేటిక్గా పనిచేయాలి. చాలామంది బాగా చదివి వివిధ రంగాల్లో వివిధ ఇండస్ట్రీస్లో సెలెక్ట్ కావాలి. సార్ కొంతమంది స్టూడెంట్స్ జూనియర్స్ కావచ్చు క్విట్ చేద్దాం అనే ఆలోచనలు ఉంటున్నారు, క్విట్ చేద్దామా కంటిన్యూ చేద్దామా, సో వాళ్ళకు మీరు ఇచ్చే ఎడ్యుకేషన్ అనేది మస్ట్. నువ్వు ఉద్యోగం చేసినా చేయకున్నా చదువు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చదువు వల్ల నీకు సంస్కారం వస్తుంది, చదువు వల్ల జీవితాన్ని అర్థం చేసుకుంటావు. చదువు అయితే మీరు చదవండి, అట్లా క్విట్ చేయకండి అసలు. సార్ నెక్స్ట్ 5 yearsలో ఎస్ఆర్ యూనివర్సిటీ టార్గెట్ ఏంటి సార్? నెక్స్ట్ 5 years ఇది చాలా సొసైటీకి ఉపయోగపడేటట్టు అందనంత ఎదిగిపోతుంది. థ్యాంక్ యూ సార్. సో మనం చూసారు కదా, నెక్స్ట్ 5 yearsలో కూడా ఎస్ఆర్ యూనివర్సిటీ అనేది అందనంత ఎత్తుకు ఎదిగిపోతుంది అంటే కూడా వర్ధారెడ్డి గారు అయితే మనతో పాటు చెప్పడం జరుగుతుంది. చీఫ్ గెస్ట్ దీపికా రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మ్యామ్ మనతో పాటు ఉన్నారు. మేడంకి మాట్లాడే ప్రయత్నం. మేడం నమస్తే. మేడం నమస్కారం. మేడం మీరు డాక్టరేట్ రిసీవ్ చేసుకున్నారు ఎస్ఆర్ యూనివర్సిటీ నుంచి. సో హౌ యు ఫీల్? చాలా ఆనందంగా ఉంది. ఏ కళాకారునికైనా ఒక గుర్తింపు రావటం చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఎస్ఆర్ యూనివర్సిటీ లాంటి మంచి విశ్వవిద్యాలయం, అద్భుతమైన విశ్వవిద్యాలయం, ఎంతో మందిని తీర్చిదిద్దే విద్యాలయం, అక్కడి నుంచి ఈ ఆనరీ డాక్టరేట్ రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. నా మీద బాధ్యత కూడా పెరుగుతుంది. మన అమూల్యమైన సాంస్కృతిక సంపదలో భాగమైన కూచిపూడి నాట్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేదానికి, ఇంకా దృఢ సంకల్పంతో చేసేదానికి నాకు స్ఫూర్తినిస్తుంది. ఇక్కడ వర్ధారెడ్డి గారు ఛాన్సలర్, వారికి నా హృదయపూర్వక అభినందనలు. విద్యారంగంలో ఇంత సేవ చేసినందుకు వారికి నా అభినందనలు. మేడం మీరు ఏ ఏజ్లో కూచిపూడి డాన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది? నేను చాలా చిన్నదాన్ని, 5.5 years అప్పటి నుంచే నేను డాన్స్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇప్పుడు 5.5 దశాబ్దాలు అయింది. సో ఇప్పుడు ఎవరైతే కూచిపూడి డ్యాన్స్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో, సో కూచిపూడి డ్యాన్స్లోకి రావాలనుకుంటే వాళ్ళకి ఎక్కువగా అంటే పేరెంట్స్ తరపు నుంచి అట్లా ప్రోత్సాహం ఉండదు, వాళ్ళకి మీరు ఏం పేరెంట్స్కి నేను చెప్తాను, ఏదో ఒక కళ నేర్పించండి, సంగీతం కానీ నాట్యం కానీ, ఎందుకంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. చదువులో కూడా రాణిస్తారు, మల్టీ టాస్కింగ్ నేర్చుకుంటారు, బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు నా స్టూడెంట్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు అన్ని రంగాల్లో. సో ఎందుకంటే ఇప్పుడు మెడిసిన్, డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ అన్ని టాప్ కాలేజెస్లో చేస్తున్నారు. ఇప్పుడే వారు చీఫ్ గెస్ట్ రామ్ గోపాల్ రావు గారికి చెప్పాను, వాళ్ళ బిట్స్లో కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇట్స్ రియలీ వెరీ నైస్. పైలట్స్గా కూడా ఉన్నారు నా స్టూడెంట్స్. సో నాకు చాలా ఆనందం కలుగుతుంది. అందుకొరకు ఎప్పుడు చెప్తాను పేరెంట్స్కి, ఏదో ఒక కళ నేర్పించండి, ఏదో ఒక స్పోర్ట్ నేర్పించండి, ఒక డిసిప్లిన్ వస్తుందని. వై ఆర్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడే నేను చెప్పాను కదండి, మన సంస్కృతి, మన కట్టు, మన బొట్టు, మన సాంప్రదాయాలు, మన స్టోరీలు, మన ఇండియన్ కల్చర్ ఇస్ సో బ్యూటిఫుల్. సో దాన్ని మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అది డాన్స్ ద్వారా చాలా మేము నేర్చుకోవడం జరిగింది. అండ్ మీరందరూ కూడా దాన్ని యూ కెన్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. బికాస్ మన పోయిట్స్ రాసిన పాటలు కానివ్వండి, మన సంగీతం కానివ్వండి, మన నాట్యం, ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఇట్స్ అ గాడ్ గిఫ్ట్ దట్ వీ ఇండియన్స్ హ్యావ్. మనం ఈరోజు కాన్వకేషన్ డే సందర్భంగా మిమ్మల్ని ముఖ్య అతిథిగా పిలిచి మరి కూడా మీకు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు గ్రాడ్యుయేట్ అయిన పిల్లలకి, స్టూడెంట్స్కి, ముఖ్యంగా ఎస్ఆర్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి, అమ్మాయిలకి ఏం చెప్తారు? అందరికీ ఫస్ట్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఒక డిగ్రీ సాధించాలంటే అంత ఈజీ కాదు. ఎన్నో రాత్రులు చదవటాలు, డే టైంలో చదవటాలు, వర్క్ అవర్స్, సాక్రిఫైసెస్ అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక నెక్స్ట్ స్టెప్, మన గోల్స్ని ఐడెంటిఫై యువర్ గోల్స్ అండ్ మూవ్ టువర్డ్స్ ఇట్ విత్ ఇంటెగ్రిటీ అని నేను ఎప్పుడు చెప్తాను. అండ్ హార్డ్ వర్క్, అండ్ నెవర్ ఫర్గెట్ ద ఇన్స్టిట్యూషన్ దట్ ట్రైన్డ్ యూ.
మేడం చివరిగా కూచిపూడి రంగంలోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు మహిళలకి? అందరూ నేర్చుకోండి అండ్ అన్ని కళలు నేర్చుకోండి. కూచిపూడి నా ప్రాణం, నా దైవం అన్నీ దాంట్లోనే ఉన్నాయి. నా ఆరాధన కూచిపూడి. అందుకొరకే డెఫినెట్గా కూచిపూడి నేర్చుకోండి. ఎందుకంటే మీరందరూ కూడా చాలా దీంట్లో అడ్వాంటేజెస్ చూస్తారు. అండ్ నాకైతే ఇది కళయే కాదు, ఇది నాకు ఒక ఆరాధన. సో మీరందరూ కూడా వచ్చి నేర్చుకుంటే మన శాస్త్రీయ కళలు ఇంకా ముందుకు వెళ్తాయని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో మరి విన్నారు కదా, నాకు డాక్టరేట్ అనేది ఎస్ఆర్ యూనివర్సిటీలో వీళ్ళు పిలిచి మరి డాక్టరేట్ ఇవ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అంటే కూడా దీపికా రెడ్డి గారు అయితే మనతో పాటు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్ట్స్ అనేది కూడా ఎంతో ఇంపార్టెంట్ అంటూ కూడా మన దీపికా రెడ్డి గారు అయితే మనతో పాటు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సంజయ్తో సంతోష్ ఎన్ఎస్ఎన్ స్వరంగా.